హాయ్ హలో ఎవరివన్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవ పండుగను జరుపుకుంటారు కదా. ఇది మనకు 75వ స్వాతంత్ర దినోత్సవ పండుగ, 15 ఆగస్టు పండుగ. ఈరోజు మనకు ఎందరో మహనీయులు, ఎందరో మన కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులకు అందరికీ శిరస్సు వంచి వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చేసిన కృషి వల్ల, వాళ్ళు చేసిన వాళ్ళ జీవితాలను అర్పించిన త్యాగాల వల్లనే మనం ఈరోజు ఇంత ఫ్రీగా, ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే అది ఎందరో మహనీయుల గొప్పతనం వల్లనే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము. ఈరోజు స్వాతంత్రం జరుపుకునే ప్రతి భారతీయ పౌరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనేది భేదం లేకుండా ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క పౌరుడు జరుపుకునే పండగల్లో ఇది ఒక పెద్ద గొప్ప పండగ. అంటే ఆగస్టు 15 అండి. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మామూలుగా అందరు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఎవరి పండుగలు వాళ్ళు చేసుకుంటారు. కానీ అందరు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరు కలిపి చేసుకునే పండుగ, గొప్ప పండుగ ఏదైనా ఉంది అంటే ఈ ఆగస్టు 15. ఈ ఆగస్టు 15ను ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క పౌరుడు ఈ పండుగలు చాలా బాగా జరుపుకుంటారు. మేమైతే ఇంతకుముందు నేను చదివేటప్పుడు ఆగస్టు 15 వస్తుందంటే ఆగస్టు 1వ తేదీ నుంచే మేము ప్రిపేర్ అయ్యే వాళ్ళము. అంటే స్టేజ్ పైన డ్యాన్స్ వేయడానికి, తర్వాత మాకు ఆటల పోటీలు పెడుతున్నారు, తర్వాత పాటల పోటీలు, ఇలా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు మా స్కూల్లో. అప్పుడు మేము 15 రోజులంతా చాలా సంతోషంగా పండుగలా మాకు ఉండేది. ఆగస్టు 15 రోజునైతే ఇంకా బాగా జరుపుకునే వాళ్ళం. స్కూల్కి వెళ్ళి పాటలు పాడి ప్రైజెస్ తీసుకొని, తర్వాత కొత్త బట్టలు వేసుకొని, తర్వాత స్టేజ్ పైన డ్యాన్స్లు, పాటలు అలా పాడి ప్రైజులు అందుకుంటుంటే చాలా సంతోషంగా ఉండేది. ఆగస్టు 15 రోజున నేను చిన్నప్పుడు మా స్కూల్లో పాడే పాటను ఒకటి పాడి వినిపిస్తాను. నేను మా స్కూల్లో ఎప్పుడు ఆగస్టు 15 రోజున నేను పాట పాడుకునేదాన్ని. ఆ పాటను పాడి మీకు వినిపిస్తాను. ఇప్పుడు పాడుతున్నామా? ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ జెండా ఎగురుచున్నది, చూడుమురా చూడుమురా, ప్రపంచమంతా శాంతి కాంతులను ప్రసరణ చేసే త్రివర్ణ జెండా. ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ జెండా ఎగురుచున్నది, చూడుమురా చూడుమురా, ప్రపంచమంతా శాంతి కాంతులను ప్రసరణ చేసే త్రివర్ణ జెండా. గాంధీ, ఆజాద్, సుభాష్ బోసు, జవహర్లాల్, రాజన్ బాబు, పటేలు వంటి నాయకులంతా సంపాదించిన త్రివర్ణ జెండా ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ జెండా ఎగురుచున్నది, చూడుమురా చూడుమురా. కత్తులు లేక, కటారులు లేక, బాంబులు లేక, ఫిరంగులు లేక, సత్యాగ్రహమును సాధన చేసి బడయగలిగిన త్రివర్ణ జెండా ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ జెండా ఎగురుచున్నది, చూడుమురా చూడుమురా. ఈ పాటను మేము ప్రతి సంవత్సరం ఆగస్టు 15 రోజున నాతో మా స్కూల్లో మా సార్ వాళ్ళు పాడించేవాళ్ళు. నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ పాటను. మా పిల్లలకు కూడా నేర్పించిన నేను మా స్కూల్లో నేర్చుకున్న పాటని. మళ్ళీ నేను అప్పుడు మా స్కూల్లో పాడిన పాటను ఇప్పుడు మీ అందరి ముందర పాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదైతే నా జీవితంలో మర్చిపోలేను. చాలా సంతోషంగా ఉంది. బాగుందండి నేను పాడిన పాట. అది దేశభక్తి గీతం కాబట్టి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది నేను దగ్గర 20 సంవత్సరాల కిందట నేర్చుకున్న పాట. మళ్ళీ ఇప్పుడు పాడి వినిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా అబ్బాయితో మాట్లాడిస్తాను. నాన్న నువ్వు మాట్లాడతావా ఆగస్టు 15 గురించి? మా అబ్బాయి మాట్లాడతాడు, తరుణ్ రాచపుడి. హాయ్ అండి, నా పేరు తరుణ్ రాచపుడి. ముందుగా ప్రతి ఒక్క భారత పౌరులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మన దేశం యొక్క స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణత్యాగం చేసినారండి. ముందుగా వారందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా స్వాతంత్రం గురించి ఏం చెప్పదలుచుకున్నాం? ముందుగా మనం ఈ భారతదేశంలో జన్మించినందుకు మనమంతా చాలా గర్వపడాలి. ఎందుకు గర్వపడాలి? ఎందుకు గర్వపడాలి అంటే నీకు ఒక చిన్న కథ చెప్తా. నాకు
తెలిసిన ఒక చిన్న కథ. ఏంటంటే పూర్వము అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఒక రాజు ఉండేవాడు. అది మనందరికీ తెలిసిందే, చాలా మందికి తెలుసు, ఆ స్టోరీ తెలుసు. కానీ స్వాతంత్రం కాబట్టి, స్వాతంత్రం దినోత్సవం కాబట్టి, మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి నీకు ఆ స్టోరీ ఓకే చెప్పు. పూర్వం అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు వచ్చేసి ఈ విశ్వం అంతా జయించడానికి అన్ని దేశాలపై దండయాత్రలు చేయడానికి సిద్ధమయ్యాడు అలెగ్జాండర్. ఈ విషయాన్ని తన గురువు అరిస్టాటిల్ ఆయన గారితో చెప్తారనమాట. నేను ఈ విశ్వం అంతా జయించాలని అనుకుంటున్నాను అని తన గురువు గారితో చెప్తే, తన గురువు గారు, అయ్యా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ భారతదేశం దగ్గరికి మాత్రం వెళ్ళవద్దు, మన దేశం దగ్గరికి వెళ్ళవద్దు అని అంటాడు. ఒకవేళ నువ్వు వెళ్తే నీ పని అయిపోయినట్టే అని చెప్తాడు. చెప్తాడు. అలెగ్జాండర్ దీనంతా గురువు చెప్పిన మాటలని వినిపించుకోకుండా భారతదేశం మీద దండయాత్రకు సిద్ధమవుతాడు. భారతదేశంపై దండయాత్ర చేయాలని సిద్ధమవుతాడు. భారత సరిహద్దుల దగ్గరికి వచ్చాక అలెగ్జాండర్ అరిస్టాటిల్ కు ఒక మెసేజ్ పంపుతాడు. అయ్యా నేను ఇక్కడ గురువు గారు, నేను భారతదేశం ఒక సరిహద్దులో ఉన్నాను అని మెసేజ్ పంపితే, అప్పుడు అరిస్టాటిల్ గారు, అయ్యా నువ్వు వెళ్ళావు, కానీ నువ్వు భారతదేశం నుంచి వచ్చేటప్పుడు నాకు ఒక 5 వస్తువులు తీసుకున్నా అని అడుగుతాడు. అరిస్టాటిల్ గారు అడుగుతారు అలెగ్జాండర్. దీనికంటే ఇంకేం భాగ్యము, చెప్పండి గురుగారు మీకేం కావాలా అని అరిస్టాటిల్ గారు అలెగ్జాండర్ కి చెప్తారు. ఏమేమి తీసుకొని రావాలి అని అడిగితే, అప్పుడు అరిస్టాటిల్ గారు ఒకటోది భారతదేశం యొక్క మట్టి. అలెగ్జాండర్, ఎందుకు గురువు గారు భారతదేశం యొక్క మట్టి మీకు ఎందుకు కావాలి అని అడిగితే, అప్పుడు అరిస్టాటిల్ గారు, ఆ భారతదేశపు యొక్క మట్టి మీద, ఆ గడ్డ మీద ఎందరో మహనీయులు జన్మించారు, సంచరించారు. మన భారత అటువంటి అంత పుణ్యమైన మట్టి ఎక్కడ దొరకదు, దాన్ని నాకు ఎక్కడ ఉండదు, ఆ మట్టి నాకు తెచ్చి ఇవ్వు, నేను దాన్ని రోజుగా నేను పూజించుకుంటాను ఆ మట్టిని అని అంటారు. సరే గురుగారు అని. రెండవది వచ్చేసి, అంటే అరిస్టాటిల్ మన భారతదేశం మట్టిని పూజించుకుంటానని అలెగ్జాండర్ చెప్తాడు. రెండవది వచ్చేసి, అంటే చూసినావా మన మట్టి, మన ఇంత మహనీయులు తిరిగిన మట్టి కూడా మన భారతదేశంలో ఎంత పవిత్రమైనదో. తర్వాత అరిస్టాటిల్ గారు రెండోది వచ్చేసి, ఎప్పటికీ చెడిపోని గంగా జలాన్ని తీసుకున్నామని అడుగుతారు. మూడోది వచ్చేసి భాగవతం, నాలుగోది వచ్చేసి భగవద్గీత, ఐదోది వచ్చేసి భారతదేశం నుంచి ఒక అద్భుతమైన గురువును తీసుకున్నామని అడుగుతాడు. ఎందుకు చెప్తా. ఈ ఎందుకు గురువు గారు అంటే, ఆ గురువుని, ఆ అద్భుతమైన భారతదేశం నుంచి వచ్చిన గురువుని నేను నా గురువుగా చేసుకొని నేను ఆయనను పూజించుకుంటా అని అడుగుతారు. అందుకేమా ఈ భారతదేశం ఒక గొప్పతనము. అరిస్టాటిల్ గారు అప్పటికే మన భారతదేశాన్ని, మన భారత భూమిని పూజించారు కాబట్టి మనం కూడా మన భారతదేశాన్ని మనం ఎప్పుడూ కించపరచకుండా మాట్లాడకూడదు, కించపరుస్తూ మాట్లాడకూడదు. మన దేశాన్ని మనం ఎప్పుడూ తక్కువగా చూడకూడదు, తక్కువగా మాట్లాడకూడదు. మనం ఈ దేశంలో, మన భారతదేశంలో పుట్టినందుకు మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప మన ఇండియాలో పుట్టము, భారతదేశంలో పుట్టము. అందుకని మనం చాలా గర్వపడాలి భారతదేశంలో పుట్టినందుకు. అందుకేమా నేను ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలని. అవును, చాలా గర్వపడాలి మనం భారతదేశంలో పుట్టినందుకు. మంచి స్టోరీ నాన్న, చాలా బాగా చెప్పినావు. మన భారతదేశం గురించి చాలా బాగా వివరించినావు. అందుకోసమనే మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాం. ఇంకా అంతేకాదమ్మా, బానిస సంఖ్యల నుండి భరతమాతను విముక్తి చేయడానికి ఆనాడు ఎందరో పోరాటాలు చేశారు, మరెందరో అమరులయ్యారు. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కదం తొక్కారు. తెల్లదొరల దాససింకాల నుండి భరతమాతను విడిపించానమ్మా. వీరుల త్యాగఫలంతో మన దేశానికి స్వాతంత్రం వచ్చిందమ్మా. ఈ తరుణంలో ఆ అమరులందరినీ మనం పేరున స్మరించుకోవటం మన విద్యుక్త ధర్మం అమ్మా. అంతేకాదమ్మా, ఒక మహాత్మా గాంధీ, ఒక భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్ మరియు ఇంకా టంగుటూరి ప్రకాశం పంతులు గారు,
ఇంకా మోహన్ లాల్ బింద్రా, అశ్వత్థుల్లి ఖాన్ మరియు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అటువంటి ఎందరో మహనీయులు తమ ప్రాణాల సైతం త్యాగం చేసినారమ్మా. వాళ్ళు త్యాగం చేయబట్టే మనం ఈరోజు మనకి ఈ స్వాతంత్రం వచ్చింది. ఇంకేంటంటే శతాబ్దాల తరబడి భారతదేశాన్ని బానిసత్వం నుండి భారతదేశాన్ని విముక్తం వైపు నడిపించడానికి ఆనాడు 3,15,00,000 మంది తలలు వాల్చితే ఈరోజు ఈ మువ్వెన్నెల జెండా పైకి ఎగిరింది. ఈ మహనీయులందరూ మనందరి స్వేచ్ఛ కోసం, మనందరి సుఖం కోసం, మనందరి అస్తిత్వం కోసం, మనందరి ఆకలి తీర్చడానికి తమ అంతిమ శ్వాస వరకు పోరాడినారు. ఆనాటి త్యాగదనులను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. కాబట్టి ఫ్రెండ్స్, రేపటి దేశానికి ఏలకులం మనమే, పాలకులం మనమే, ప్రపంచానికే నేతలం మనము. కాబట్టి మన జాతి వైభవమైనటువంటి మువ్వెల జెండాను చేతబుడుతాం. దేశానికే కాదు, ప్రపంచానికే దారి చూపుతాం. ప్రతిభావంతులుగా భారతదేశం యొక్క సత్తాను చాటుతాం. జై హింద్, వందే మాతరం. ఇదండి ఈరోజు వీడియో. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ మరియు అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు. ఈరోజు ఇలా మేము 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఫస్ట్ టైం యూట్యూబ్లో మేము జరుపుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరికీ శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మరి ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు ఇంత విశేషమైన రోజు కదా, అందరూ పండుగలా జరుపుకుంటారు కదా. మా ఇంట్లో కూడా ఈరోజు ఈ విధంగా మేము స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఒకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, వందే మాతరం. అందరికీ బాయ్.